హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే రానే వచ్చేసింది. ఇక స్టార్ మాలో కొత్తగా సరికొత్తగా ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ని దీంట్లో చేర్చడం అనేది విశేషంగా మారిపోయింది. ప్రతిసారి కూడా అవార్డ్స్ ఫంక్షన్ అంటే నిజంగానే మన సీరియల్ యాక్టర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అంతే కదా, వీళ్ళు చేసిన దానికి క్రెడిట్ అనేది మనీ రూపంగా ఎంత వచ్చినప్పటికీ కూడా ఒక అవార్డు అనేది పొందుకోవడం నిజంగా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక ఈ ఇయర్లో అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ని కూడా చేర్చడం, అలాగే వాళ్ళకి అవార్డ్ ప్రజెంట్ చేయడం ఈసారి ప్రత్యేకంగా మారిపోయింది. ఇక దీనికోసం చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇదైతే నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే 2 వారాలు ఇదైతే జరగబోతుంది. ఇక మార్చ్ 22 అండ్ మార్చ్ 29 కూడా ఇదైతే ఉండబోతుంది అనమాట. ఇక ఇదైతే సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే 6 to 9 అని చెప్పారు. బట్ ఇప్పుడేంటంటే 5:30 to 8:30 వరకే ఉంటుంది. ఇక 8:30 నుండి బీబీ జోడీ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అది 9:30, 10 లోపల అయిపోతుంది. సో 10 నుంచి మనకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే 5:30కే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే కూడా ఈ 2 కంటిన్యూ అవుతాయి. ఇక అలాగే అవార్డ్స్ కోసం అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పిలవడం జరిగింది. ఇక నాగార్జున గారిని అయితే అస్సలు చాలామంది మిస్ అవుతుంటారు. బిగ్ బాస్ తర్వాత ఆయన చూడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి షోస్కి ఆయన వచ్చినప్పుడు ఆ వైబే వేరుగా ఉంటుంది. ఇక మన వాళ్ళైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా జతలు జతలుగా ఆయన కోసం ఆయన సాంగ్స్ని డెడికేట్ చేస్తూ డ్యాన్సెస్ అయితే వేసేశారు. దీంట్లో అందరికీ ఇష్టమైన జోడీస్ అయితే రివాన్ జోడీ అయితే ఆయన పాటకి డ్యాన్స్ వేయడం జరిగింది మన్మధుడు సినిమాలో నుంచి. అలాగే మన తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఒక డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. ఇక మన అమర్దీప్ అలాగే నైని పవన్ వీళ్ళిద్దరు కూడా నాగార్జున గారి అంటే ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు పేరుగా ఈ డ్యాన్సెస్ అయితే వేయడం జరిగింది ఆయనకి డెడికేట్ చేస్తూ. ఇక మిగిలిన సెలబ్రిటీస్ అంతా వచ్చి మన సీరియల్ యాక్టర్స్కి అవార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మధ్యలో అంటే ఇంత జస్ట్ ఓన్లీ అవార్డ్స్ మాత్రమే కాకుండా మధ్యలో ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కదా. ఎంటర్టైన్మెంట్ అంటే ఇక మనకు అవినాష్ గుర్తొస్తూనే ఉంటాడు కదా. శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ అవినాష్ కానీ హరి కానీ ఎవరో ఒకరు కంపల్సరీ ఉండాలి. బట్ అవినాష్కి అయితే నిజంగానే శ్రీముఖి ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవడంలో అస్సలు నిజంగా సందేహమే అవసరం లేదు. ఎందుకంటే మంచి ఆపర్చునిటీస్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి. ఇక అవినాష్ అయితే ఒక రోబోను తీసుకురావడం జరిగింది. అదే పెద్ద హైలైట్గా మారబోతుంది. ఎందుకంటే ఈ యొక్క రోబోని మనం బిగ్ బాస్ లాస్ట్ వాళ్ళని ఎలిమినేషన్ టైంలో మనం చూసాం కదా, ఎలిమినేట్ చేసి తీసుకుని వస్తూ ఉంటుంది కంటెస్టెంట్స్ని. ఈసారి స్టేజ్ మీద కూడా రోబోని అయితే పిలవడం జరిగింది. అందరికీ ఇష్టమైనటువంటి కార్తీక దీపం హీరోయిన్ ఉంది కదా దీప, ఇక తనని అయితే ఇంట్రడ్యూస్ చేశాడనమాట ఆ రోబోకి. రోబో ఇదిగో చూడు మా హీరోయిన్ అనగానే మీరు కట్టుకున్న శారీ భలే ఉందని దీపానైతే ఆ రోబో చెప్తూ ఉంటుంది. ఇక దీప మురిసిపోతున్న టైంలో నేను అవన్నీ చెప్పమని చెప్పాను అనగానే అది ఒక పంచ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక అందరూ నవ్వులు రోబో చేత కూడా కొట్టించుకున్నావా అవినాష్ అన్నట్టుగా. ఇక ఇలా చాలా సరదాగా సాగిపోతుంది. ఇక మధ్యలో హీరోయిన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా మధ్యలో ఉండబోతున్నాయి. అలాగే మూవీ ప్రమోషన్స్ ఉండబోతున్నాయి. ఇక మన ప్రదీప్ అండ్ అలాగే యాంకర్ శ్రీముఖి ఇద్దరు కలిస్తే ఇక ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే శ్రీముఖి ముందు ఎవరు చేసినా కనిపించడం కొద్దిగా తక్కువే, కానీ ప్రదీప్ కూడా ఎక్కడా తక్కువే ఉండదు కదా. వీళ్ళిద్దరూ మాత్రం నిజంగానే మంచి పేరుగా మంచి యాంకర్స్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి ఇద్దరు కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో యాంకరింగ్ అయితే చేసేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు బీబీ జోడీస్ నుంచి కొంతమంది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే మన శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారు స్టేజ్ మీద. ఇక రాధా గారు అయితే ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారు. నేను 2 జనరేషన్స్ వాళ్ళతో నేను యాక్ట్ చేశానని నాగేశ్వరరావు గారు అలాగే నాగార్జున గారితో చేశానని చెప్పి మురిసిపోతూ ఉంటే అలీ గారు అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట. నిజమే కదా, వీళ్ళందరికీ బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళైతే చాలామంది యాక్టర్స్తో వీళ్ళు వర్క్ చేసి ఉంటారు కాబట్టి రాధా గారు కూడా చూడండి
ఎలా ఉన్నా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలాగే మెయింటైన్ చేస్తూ ఆ బబ్లీగా చాలా బాగుంటారు కదా. ఇలా సరదాగా సాగిపోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఇక తనూజ గారికి ఆ యొక్క ట్రోఫీ రావడం ఎంతమందికి హ్యాపీగా ఉందో కదా. ఇక కొంతమందికి సాడ్గా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా దేన్ని మార్చలేం కాబట్టి ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నిజమే, ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ సండే మాత్రం కంపల్సరీ స్టార్ మా పరివారాన్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.